హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో ఈరోజు మనము మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో 13th క్లాస్ చెప్పుకోబోతున్నాం అనమాట. దాంట్లో 13th క్లాస్ ఏంటి అంటే బటన్ హోల్ స్టిచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. సో మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ అనేది చూసి మగ్గం వర్క్ స్టార్ట్ చేయండి. మగ్గం వరకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ప్రతి ఒక్క క్లాస్ చూసి ప్రాక్టీస్ అయితే బాగా చేయండి. సో ఈ బటన్ హోల్ స్టిచ్ అనేది ఎలా కుట్టాలి అని అంటే సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేద్దాము. అది ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. దానికోసము బటన్ హోల్ స్టిచ్ కోసము ఫస్ట్ ఈ విధంగా 2 లైన్స్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా గీసుకోండి. 2 లైన్స్ గీసుకున్న తర్వాత దాన్ని కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకోసమని ఇలా 2 లైన్లు గీసుకోండి. ఫస్ట్ ఇలా గీసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్ని కిందికి ముడి వేసిన తర్వాత దారాన్ని ఇలా పైకి తీసి ఫస్ట్ పైన లైన్కి స్టిచ్ వేసి దారాన్ని కొంచెం ముందుకు లాగేసి మళ్ళీ ఆ దారాన్ని సూదితో ఇలా వెనక్కి లాగాలి. వెనక్కి లాగంగానే అక్కడ స్టిచ్ అనేది పడిపోతుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ కుట్టు అనేది బటన్ హోల్ అనే కుట్టు అనేది ఈ విధంగా పడాలి. దాని తర్వాత అక్కడే చిన్నగా లాక్ కుట్టు అనేది వేసుకోండి. ఈ విధంగా లాక్ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళా అదే కుట్టు బటన్ హోల్ స్టిచ్ మళ్ళీ స్టార్ట్ చేయండి. పక్కన ఒక కుట్టు వేసి అక్కడ నుంచి బటన్ హోల్ స్టిచ్ అనేది పైన లైన్కి కుట్టు వేసి దారాన్ని పైకి లాగి మళ్ళీ కిందికి లాగండి. ఈ విధంగా లాగి అక్కడ కింద లాకు స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి. దారం ఎటు కదలకుండా అక్కడే ఉండిపోతుంది. సో దాని తర్వాత పక్కన ఒక గొలుసు కుట్టు తీసుకొని అక్కడ నుంచి మరో బటన్ హోల్ కుట్టు అనేది వేసుకోండి. పైన లైన్కి కుట్టు వేసి దారాన్ని పైకి తీసి అలా పైకని మళ్ళీ కిందికి లాగాలి. ఎప్పుడు కూడా థ్రెడ్ అనేది మన కొండికి గ్రిప్పులో ఉండాలి. మన నీడిల్ అనేది మన చేతికి ఎంత గ్రిప్లో ఉంటుందో అదే విధంగా సిల్క్ థ్రెడ్ అనేది మన నీడిల్కి పట్టుకునే నీడిల్కి కూడా గ్రిప్పులో ఉండాలి. ఎంత గ్రిప్లో ఉండాలి అనేది మనం ప్రాక్టీస్ చేస్తుండగానే అర్థమైపోతుంది. సో ఈ టెక్నిక్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా బటన్ హోల్ స్టిచ్ని పైన కుట్టు వేసి ఆ దారాన్ని మళ్ళీ కిందికి లాగండి. రివర్స్లో కుట్టులాగా పడిపోతుంది. ఇలా ఈ విధంగా పడుతుంది రివర్స్లో కుట్టులాగా. సో అక్కడ మళ్ళీ లాక్ కుట్టు వేయండి. పైన ఒక స్టిచ్ వేసి దాన్ని దారాన్ని పైనకి తీసి మళ్ళీ కిందికి లాగండి. కిందికి లాగగానే కుట్టు ఎలా పడుతుందో గమనించి అక్కడే చిన్న లాక్ కుట్టు అనేది వేసి మళ్ళీ తర్వాత అదే బటన్ హోల్ స్టిచ్ ఇంకొకటి స్టార్ట్ చేయండి. ఈ విధంగా కుట్టడం నేర్చుకోండి. దాన్నే ఈ విధంగా చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు తొందరగా వచ్చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అవసరమే లేదు. ఎంతో కష్టపడాల్సిన పనేమీ లేదు. ఎంత మంచిగా, ఎంత ఈజీగా, ఎంత టెక్నిక్గా మగ్గం వర్క్ నేర్చుకోవచ్చో అది మీకు ఈ క్లాసెస్ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తుండగానే అర్థమైపోతుంది. అసలు నేను చెప్పిన టెక్నిక్ మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. ఇంత ఈజీగా మగ్గం వర్క్ అనేది మీకు అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా క్లాసెస్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఏదైనా కూడా మనకు ప్రాక్టీస్ చేస్తేనే మన చేతికి వర్క్ అనేది వస్తుంది అని ప్రతి క్లాసెస్లో నేను చెప్తూనే ఉన్నాను, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. సో ఈ విధంగా సిల్క్ థ్రెడ్తో ఫినిష్ చేశాను. ఈ విధంగా పైనకి అని కిందికి దారాన్ని లాగానే కుట్టు అనేది పడుతుంది. ఇప్పుడు ఎండ్ నాటు వేసి దీన్ని సేమ్ అదే ప్రాసెస్లో జరీ థ్రెడ్తో ఎలా కుట్టాలి, ఏంటి జరీ థ్రెడ్తో కుడితే ఎలా ఉంటుందో అనేది నేను మళ్ళీ జరీ థ్రెడ్తో కుట్టి చూపిస్తాను. అయితే జరీ థ్రెడ్తో వేసుకునే ముందు సేమ్ అదే విధంగా ముందు సిల్క్ థ్రెడ్తో ఎలా వేసుకున్నామో లైన్స్ గీసుకొని వేసుకున్నాం కదా, సో అదే ప్రాసెస్లో ఈ విధంగా లైన్స్ 2 లైన్లు ఇలా గీసుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈజీగా ఉంటుంది. ఏదైనా కూడా మన డిజైన్ కుట్టాలనుకున్నా కూడా
డ్రెస్సింగ్ ప్రింట్ వేసుకున్న తర్వాత డిజైన్ కుడితే తొందరగా డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వర్క్ అనేది కూడా ఎక్కడ మిస్టేక్ కాకుండా క్లియర్గా ఉంటుంది. సో మీకు ప్రాక్టీస్ చేసే విధానం కూడా అలాగే ఉండాలి. మీకు ఎంత ఈజీగా అనిపిస్తే అంత వర్క్ నేర్చుకోవడానికి మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో దానివల్ల ఇలా ప్రతి ఒక్కటి లైన్స్ గీసుకొని అయితే ప్రాక్టీస్ చేయండి. జరీ థ్రెడ్తో ఈ విధంగా సేమ్ అదే ప్రాసెస్లో ఇలా స్టిచ్ వేసిన తర్వాత పైన లైన్కి ఇంకొక గొలుసు కుట్టు అనేది స్టిచ్ కుట్టాలి. ఒక కుట్టు కుట్టి ఆ దారాన్ని కొంచెం మీదికని కిందికి లాగాలి. ఇలా కిందికి లాగానే ఈ విధంగా కుట్టు అనేది పడుతుంది. దానికి దారం కదలకుండా చిన్న లాకు కుట్టు అయితే వేసుకోండి. ఈ విధంగా ఇలా వచ్చిన దాన్ని చిన్న లాకు కుట్టు అయితే వేయండి ఈ విధంగా. సో కొంతమంది ఇట్లా పైనకి లాగడం ఎందుకు, ఇట్లనే డైరెక్ట్గా వేసుకోవచ్చు కదా, ఇక్కడ నుంచి వేసుకోవచ్చు కదా, కిందికి లాగొచ్చు కదా అని అనుకుంటారు. అది బాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి దారాన్ని ఎలా తిప్పాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి గ్రిప్ ఏ విధంగా టెక్నిక్గా కుట్టాలి అనే వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది. నేర్చుకునేటప్పుడు మాత్రము ఖచ్చితంగా అది మాత్రం స్కిప్ చేయకండి. దారాన్ని పైకి లాగి కొంచెం పైకి లాగి దాని తర్వాత కిందికి లాగండి. అప్పుడైతే మనకు కరెక్ట్గా లూజ్ కాకుండా కుట్టు అనేది టైట్గా మంచిగా నీట్గా వస్తుంది. లూజ్గా ఈ విధంగా డైరెక్ట్ ఇలా కిందికి అన్నామంటే దారం అనేది కిందికి పోకుండా పైనే లూజ్గా ఆగిపోతుంది. అప్పుడు మనకు స్టిచ్ అనేది కరెక్ట్గా కనిపించదు, మంచిగా నీట్గా కనిపించదు. సో అందుకోసమని ఫస్ట్ ఈ విధంగా చిన్నగా దారాన్ని కొంచెం పైన కానీ దాని తర్వాత కిందికి అనండి. అప్పుడు కరెక్ట్గా టైట్గా పట్టుకుంటుంది అనమాట. సో ఇదైతే మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో పోస్ట్ చేయడానికి ఇంత లేట్ ఎందుకు అయింది అని అంటే కొంచెం హెల్త్ బాగాలేదండి. దానివల్ల వీడియో చేయడానికి అస్సలు కుదరలేదు. సో ఇప్పుడైతే కొంచెం ఓకే. దానివల్ల మీకు క్లాసెస్ మిస్ అయిపోతారు, ప్రాక్టీస్ డిస్టర్బెన్స్ అవుతుందని ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను. ఇంకా కొంచెం క్యూర్ అవ్వాలి. పూర్తిగా సెట్ అయిన తర్వాత మంచిగా ప్రతి ఒక్క క్లాస్ అనేది రెగ్యులర్గా పెడతాను. హ్యాపీగా మీకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ అదేవిధంగా మనం క్లాసెస్లో చెప్పే ప్రతి ఒక్క టెక్నిక్ కూడా మంచిగా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ బటన్ హోల్ స్టిచ్లో చాలా రకాల స్టిచ్చెస్ అనేది ఉన్నాయి, రకరకాల స్టిచ్చెస్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి, ఎలా కుట్టాలి, ఏమేంటి, వాటి పేర్లు ఏంటి అనేది ముందు క్లాసెస్లో నేను క్లియర్గా లైన్గా చెప్తానన్నమాట. సో ఈ వీడియో ఖచ్చితంగా చూసి ప్రాక్టీస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న ప్రతి క్లాసెస్ మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ని చూసి ప్రాక్టీస్ చేయండి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క టెక్నిక్ తెలుసుకోండి. నీడిల్ ఎలా పట్టాలి, థ్రెడ్ ఎలా తీయాలి, థ్రెడ్ని ఎలా పట్టుకోవాలి, ఏ విధంగా వర్క్ అనేది స్టార్ట్ చేయాలి, ఏ విధంగా నీట్గా మెయింటైన్ చేయాలి, ఈ దారాన్ని నీడిల్ని ఇంత గ్రిప్లో పట్టుకోవాలనేది తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.